పిల్లలు పుట్టట్లేదని ఫుట్పాత్ పక్కన పడుకున్న తల్లి దగ్గర నుంచి 8 నెలల బాబును దుండగులు ఎత్తుకువెళ్లారు. ఉదయం తల్లి లేచి చూసి చుట్టుపక్కల వెతికి చివరికి సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి నిందితులు బాలుడు కిడ్నాప్కు ముందే పాల డబ్బా కొన్నట్లుగా గుర్తించి ఆ కోణంలో కేసు దర్యాప్తు చేసి నిందితులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్కు చెందిన సత్యనారాయణ, శోభాదేవి దంపతులకు పిల్లలు లేకపోవడంతో పథకం ప్రకారం నిందితుడు సత్యనారాయణ తన సహచరుడు సన్నీ కుమార్ పాండేతో కలిసి ప్లాన్ ప్రకారమే పేద కుటుంబానికి చెందిన బాలుని కిడ్నాప్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని భావించి బాలుని ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఎర్లీ మార్నింగ్. దాని ప్రకారం ఏంటంటే గీత అనే ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ రాధయ్య అనే అతని ఇద్దరు వచ్చి మేము మా ఇంటి ముందు పేమెంట్ మీద పడుకొని ఉండగా వీళ్ళు ఫతేనగర్లో ఉంటారు, సనత్ నగర్ లిమిట్స్ ఫతేనగర్లో శివాలయం పక్కనే ఉంటారు. అక్కడ విపిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది. దాని పక్కనే వీళ్ళు రోడ్డు పక్కన అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు. అక్కడ పడుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు. వాళ్ళ చిన్న బాబుతో 8 months బాబుని పక్కన పడుకోబెట్టుకుని వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళు నైట్ 3 o'clock టైంలో ఆ తండ్రి లేచి చూసేసరికి బాబు లేదు, బాబు మిస్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్లో మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు. దాంతో ఆ కేసుని మా సిపి గారు అదేవిధంగా అధికారులు అందరం ఆ కేసుని సీరియస్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు SHO సనత్ నగర్, క్రైమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో SOT ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి అక్యూజ్ని వితిన్ 24 hours కనిపెట్టి ఆ బాబు మిస్ అయినటువంటి నిన్న మనం అక్యూజ్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణ జరగాలి.